నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు మా వారు ఏం కూర వండుతున్నారు చెప్పండి. ఫిష్, ట్యాంక్ ఫిష్ కర్రీ. చెరువు చేప అని చెప్పొచ్చు కదా. చెరువు చేప. సరే అయితే అందులో ఏమేమి వెయ్యాలి అవన్నీ కూడా ఫిష్ అని చెప్పాను, లేదా చెరువు పాప అని ఏమని చెప్పాను నేను. ఏంటి ఇప్పుడు అందులో ఏమేమి వేసి చేస్తారో చూపించండి. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో చేపల కూర. 2 చేపలు తీసుకొచ్చారు. ఇవి చెరువు చేపలు. ఇప్పుడు ఈ చెరువు చేపల్ని నేను ఏ విధంగా క్లీన్ చేస్తానో చెప్తాను. ముందుగా కొంచెం గరుగ్గా ఉన్న చేపలు తోముకునే దాని మీద శుభ్రంగా బాగా తోమేశానండి. ఆ తర్వాత నీసు వాసన పోవాలంటే పెరుగు వేసుకొని ఈ విధంగా బాగా క్లీన్ చేయాలి. మనకి చేపల్లో కొంచెం జిగురులా ఉంటుంది కదా, అది పోవాలంటే కళ్ళు ఉప్పు ఉంటారు కదా, రాళ్ళ ఉప్పు, అది వేసుకుని క్లీన్ చేయాలి. నేనైతే రాళ్ళ ఉప్పుతోనూ పెరుగుతోనూ క్లీన్ చేస్తాను. కొంతమంది పసుపు వేసి కూడా క్లీన్ చేస్తారు. ఇలా మనకి పెరుగు వేసి క్లీన్ చేయడం వల్ల నీసు వాసన లేకుండా ఉంటుంది. ఈరోజు ఈ ఫిష్ కర్రీ మా వారు వండుతా అన్నారు, అందు గురించి ఆయనకు అన్నీ రెడీ చేసి ఇస్తున్నాను. నేను వండే చేపల కూర అంటే మా వారికి చాలా ఇష్టం. ఎప్పుడు నేనే వండుతున్నాను కదా, ఈసారి ఆయన వండుతా అన్నారు. ఎలా వండుతారన్నది మీకు వీడియోలో చూపిస్తాను. చేపలు తినడం వలన కూడా మనకి హెల్త్కి కనీసం వారానికి ఒక్కసారన్నా చేపలు తినాలి. ఈ చేపలు తినడం వలన హార్ట్కి చాలా మంచిది. చికెన్ మటన్ కంటే చేపల హెల్త్కి చాలా మంచిది. ఇలా నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇంకా అసలు జిగురు అంటూ నీసు వాసన అంటూ అసలు ఏమీ ఉండదు. ఈలోపు మా వారు ఉల్లిపాయలు, మనకి చేపల కూరలో కావాల్సిన మసాలా రెడీ చేస్తున్నారు. ఈ విధంగా నాకు పనిలో చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసుకుని, మరీ పేస్ట్గా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టి ఉంచారు. ఈలోగా నేను చేపలు శుభ్రం చేసి పక్కన పెట్టాను కదా. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా హాఫ్ స్పూను ఆవాలు వేయటం వలన చేపల కూర మంచి టేస్ట్ వస్తుంది. మనం మామూలుగా ఆవ నూనెతో కూడా చేపల కూర వండితే చాలా బాగుంటుంది. అయితే ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి మామూలు రిఫైండ్ ఆయిలే వేసాను. కానీ మామూలుగా అయితే మీరు ఎవరైనా చేపల కూర వండినప్పుడు ఈసారి మాత్రం ఆవ నూనె వేయండి, చాలా బాగుంటుంది చేపల కూర. ఈ విధంగా నాకు పనిలో హెల్ప్ చేస్తున్నారు మా వారు. ఇలా మసాలా తీసి పక్కన పెడుతున్నారు. అయితే మీకు వాయిస్ పెడుతును, పక్కన ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ బాగా ఎక్కువ సౌండ్ పెట్టి సినిమా పాటలు వేస్తున్నారు. అందు గురించి మీకు వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఆయన మాటలు తీసేశాను. ఈ విధంగా అన్నీ కూడా చాలా నీట్గాను శుభ్రంగాను కడిగి ఆయన రెడీ చేశారు. ఇదిగోనండి, ఇప్పుడు చేపల కూర. చేపలు తీసుకోవాలి.
తయారు చేస్తాను, మొదటగా చూపిస్తాను చూడండి. తర్వాత దాంట్లోకి ఇదిగో శుభ్రంగా కడిగి పెట్టిన చేపలు, చింతపండు, అల్లం ఉల్లిపాయ పేస్ట్, అట్లనే అల్లం ఉల్లిపాయ వెల్లుల్లి, పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆవాలు కలిపిన పేస్ట్, మరి దాల్చిన చెక్క, మసాలా అంటే లవంగ జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, కొత్తిమీర. మనం కొద్దిగా చేపలు ఆవాలు, దించే కర్రీ అయిపోయి చేపల దించే కూరలు, ముందు దాల్చిన చెక్క, బెండకాయ వేస్తే కొద్దిగా మంచి రుచిగా ఉంటుంది. మెంతులు. ఈ బెండకాయ ఈసారి పులుసు బెండకాయ తినాలంటే ముక్కలు మనకి వేస్తారంటండి ఆయన చెప్తున్నారు. బెండకాయ ముక్కలు వేసి చేస్తాను అని ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టారండి. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేశారు. ఎందుకండి కొన్ని ముక్కలు వేరు చేస్తున్నారు? ఫ్రై చేస్తారా? ఏంటి ఫ్రై చేస్తారా? ఫ్రైకి ఏమేసారో చెప్పలా. చెక్క, లవంగ మొగ్గ, మెంతులు. ఇదే. కారం, అదో పసుపు. కారం. ఓకే. కొంచెమైనా సరిపోద్దా? అది మీకు తెలియదు, మీరుగా చేస్తున్నారు. సాల్ట్ వేస్తాను. ఉప్పు, కారం, ఉప్పు, అల్లం పేస్ట్ ఒకసేపు అట్లా అద్ది నానబెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే దీంట్లో కార్న్ ఫ్లో వేసుకుని ఇంకా చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అది తినడమే మనకు బెస్ట్. లెమన్ లెమన్ తీసి సరిపోద్ది ఒకటి. నిమ్మగింజలు యాక్చువల్గా తీసి పడేస్తూ ఉంటాం. నిమ్మగింజలు ఆరోగ్యం లివర్కి చాలా మంచిది. నిమ్మగింజలు పక్కన పెట్టు. బాక్స్లో పెట్టి లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? అలా ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, జస్ట్ ఇలా పెట్టి చిన్న మూత పెట్టేసుకుంటే ఇలా చూడండి. మీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చారు కదా, ఈసారి మీకు బెస్ట్ కుకింగ్ అవార్డు ఇస్తారు సార్. మేము యూట్యూబ్లో ఇస్తాం మా ఫ్రెండ్స్. అయితే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోవాలి, వాటర్లో ఉండాలి. నేను ఎంత హైట్లో ఉంచున్నాను చూసారా? మసాలా ఏంటా తీసేస్తున్నాయి. నేను మీకు ఎలా వచ్చండి వంటలన్నీ ఇవన్నీ? మీరు ఏంటి జాబ్కి వెళ్ళి కొత్తలో చేసుకున్నారా? తాటిపాకలో ఉన్నారు. విజయవాడలో చదువుకున్నాను. విజయవాడలోనా? విజయవాడలోనా? విజయవాడలో ఏం చదువుకోండి? బ్యాచులర్ వంటలు అయ్యి కాదు ఏంటి? విజయవాడలో ఏం చదివారు? బ్యాంకింగ్ డిప్లొమా చేసి బ్యాంకింగ్ డిప్లొమా చేసిన తర్వాత బ్యాంకింగ్ డిప్లొమా చేసిన తర్వాత మరి ఎందుకు రాసారా? ఏమన్నా టెస్ట్లు రాసారా? బ్యాంకింగ్ డిప్లొమా చేసిన తర్వాత చేసినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు డిప్లొమా? అప్పుడప్పుడు సరదాగా ఏదో చేసేవాళ్ళం కానీ ఇదే పని నీకు వంటలు చేయడం ఈ చేయడం ఇప్పుడు సరదాగా తినేవాళ్ళం చేస్తున్నాం. రూమ్లో ఉండేవారా అండి? చేపల కూరలో పచ్చిమిర్చి
ఆనియన్లో వేగి కంటే మనం మళ్ళీ చేపల కూర పైన వేస్తే బాగుంటుందండి. ఆ టేస్ట్ మంచి బలం అప్పుడే కాదు బ్లాక్ అయిపోద్ది. అన్నీ ఒకేసారి వేయచ్చు కదండి, ఎందుకైనా సేపు. ఇప్పుడు మొత్తం ఏ కలర్ వేసేయండి. పసుపు అమ్మ బాబాయ్, అంత పసుపు వేసారంటే కూర అంతా పసుపుగా ఉంటుందేమో. గుంటూరు కారం వేస్తారా? ఇంకోటి చేపల కూరల్లో కారం పులుపు మంచిగా ఉంటే బాగుంటుంది. కదపొద్దు. మనకి స్పూన్స్ కంటే చేత్తోనే మనకి మంచిగా పడతాయి. ఆర్కే కలెక్షన్ నుంచి మరొక కొత్త శారీ చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఆర్కే కలెక్షన్ నుంచి నేను వంట చేస్తూ ఉండగా ఒక కొత్త శారీ వచ్చిందండి, నేను బుక్ చేసింది. అది కలంకారీ జూట్ సిల్క్ శారీ. కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. అది సీ బ్లూ కలర్ అంచు. ఇప్పుడు లేటెస్ట్ కదండి కలంకారీ డిజైన్స్, ఇప్పుడు అందుకని రప్పించాను. చాలా బాగుంది శారీ, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్కే కలెక్షన్లో శారీస్ చాలా బాగుంటున్నాయి. ఇప్పటికే నేను చాలా శారీస్ రప్పించాను. చాలామంది బ్లూ కలర్ని సర్ఫ్ బ్లూ అని కూడా అంటారు. దీని మీద హంసలు ఎలిఫెంట్లతో వచ్చిందండి డిజైన్. ఇప్పుడు లేటెస్ట్ అదే కదా, హంసలు నెమళ్ళు జింకలు ఎలిఫెంట్ ఈ విధమైన డిజైన్స్ ఇప్పుడు లేటెస్ట్ అదే వచ్చింది ఈ శారీ మీదకి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కూడా కలంకారీ డిజైన్సే. లోపల పౌటంచు బ్లౌజ్ ఏమో మొత్తం బ్లూ ఇచ్చాడు, పౌటంచు కొంచెం పెద్ద పెద్ద హంసలు ఉన్నవి ఇచ్చారన్నమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉన్నదన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చిందండి ఈ శారీ మాత్రం. చాలా తేలికగా ఉంది, సమ్మర్లో కట్టుకుంటే చాలా బాగుంటుంది.
పులుసు చేపల్లో వేస్తారండి బెండకాయ. మామూలు చేపల్లో కూడా వేస్తారు. అంత కొత్తిమీర కట్ చేయవలసింది కొంచెం. అది మా చేపల కూర బాగానే ఉంటుంది కానీ బెండకాయ పులుసులో మాత్రం స్పెషల్గా పులుసు చేపలు వేస్తారు. ఈసారి పులుసు వండి చూపిద్దామా? మనకి ఇప్పుడు పులుసులో ఇక్కడ మన పులుసు ఇప్పుడు ధ్యానం ఉన్నది కదా, రావట్లేదు. పులుసు వస్తుంది కానీ పులుసులు రావట్లేదు. వస్తున్నాయి కానీ 20,000 అట్లా ఉన్నాయి రేటు. 2 కేజీలది మన 20,000 కొన్నారు అప్పుడు పులుసు. అంటే కాసేపు మూత పెట్టి ఉంచేయటమేనా? ఉంచేసిన మగ్గిన తర్వాత తీసేసి. ఇదిగోనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంది. అసలు చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా వేడి వేడి చేపల పులుసు వేసుకొని సండే మధ్యాహ్నం భోజనం చేసాం. మీరేం స్పెషల్ చేశారు ఈరోజు? టేస్ట్ ఎలా ఉంది? ఆయన చేతితో చేసిన చేపల పులుసు. నిజానికి నేను రాసే లవ్ స్టోరీలకి నా పేపర్ ఎక్కడ ఉండాల్సింది ఇచ్చేదా ఆ టైం వాడి విశాలగాడి నాకు పార్ట్నర్గా ఉంటాడు. వాడిని ఎంత నమ్మానో అంత పెద్ద కత్తి కోసిస్తాను. నా మీద కొంచెం ఉప్పు ఉంటే బాగుంటుందా? దోచుకుపోయాడు. అయినా బాగుందండి. అప్పుల పాలైపోయాడు. నా లైఫ్ స్టైల్ తలుచుకుంటే సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది చేపల